ట్రిపుల్ ఆర్ ఇది సినిమా టైటిల్ అనుకుంటే పొరపాటి. ట్రిపుల్ ఆర్ సినిమా ఎంత పాపులర్ అయిందో ఈ పొలిటికల్ లీడర్ కూడా అంతే ప్రాచుర్యం పొందారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత పాపులర్ అయిన 2019 నుంచి 2024 ప్రాంతంలో వార్తల్లోకెక్కిన అత్యంత ప్రధాన నాయకుడు. సంచలనాలకు మారుపేరుగా నిలిచిన ఆయన నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కానీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై ప్రశ్నించడం మొదలుపెట్టారు. అక్కడ మొదలైంది అసలు సిసలైన కథ. అదేంటో మీరే చూడండి. అవును, విధేయతకు బానిసత్వానికి మధ్య ఉన్న తేడా తనకు తెలుసని, అది తెలియకుండా నడుచుకోవాలని జగన్ భావిస్తున్నారన్నట్లుగా కమెంట్ చేశారు రఘురామకృష్ణంరాజు. నాడు విపక్షాలు స్తబ్దుగా మారిన సమయంలో స్వపక్షంలో ఉండి కూడా విపక్షం పాత్రను పోషించారనే చెప్పాలి. రచ్చబండ అంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై విరుచుకుపడేవారు రఘురామ. ఫలితంగా అప్పటి ఏపీ ప్రభుత్వ పెద్దల ఆగ్రహానికి గురయ్యారు కూడా. ఇందులో భాగంగానే కేసులు, అరెస్టులు, ట్రీట్మెంట్లు, సొంత నియోజకవర్గానికి రాలేని పరిస్థితులు, పోలీస్ స్టేషన్లో పెట్టి ప్రభుత్వ పెద్దలు గట్టిగా కొట్టించారనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో తానే రాజు, తానే సైన్యమై పెద్ద యుద్ధమే చేశారనే చెప్పుకోవచ్చు. సీన్ కట్ చేస్తే 2024 సార్వత్రిక ఎన్నికల సమయం వచ్చేసింది. ఏపీ పాలిటిక్స్లో రఘురామకృష్ణంరాజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా నడిచింది. ఆయన వచ్చి ఎవరి సీటుకు ఎసురు పెడతారో అన్న టెన్షన్ టీడీపీ నేతల్లో ఉండేది. ఫిబ్రవరిలో టీడీపీ జనసేన మీటింగ్లో పాల్గొన్న దగ్గర నుంచి ఆయన చేసిన ప్రతి అడుగు, ప్రతి ప్రకటన ఎంతో మందిని కలవరానికి గురిచేసింది. ఈ క్రమంలోనే పార్టీ ఏదైనా నరసాపురం పార్లమెంటు టికెట్ తమదేనని ధీమాగా చెప్పారాయన. అయితే నాయకుడు ఒకటి తలిస్తే అధినాయకులు మరోటి తలిచారన్నట్లు ఆ స్థానం నుంచి టికెట్ ఏ పార్టీ నుంచి దక్కకపోయినా టీడీపీ నుంచి ఉండి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయడానికి టికెట్ దక్కింది. హోల్ ట్రిపుల్ ఆర్ ఎపిసోడ్లో తొలి ఘట్టంలో టెన్షన్. నరసాపురం నాదే, అక్కడి నుంచి పోటీ చేసేది నేనే అని ప్రకటించేశారు. అది కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమక్షంలో. అంతా అనుకున్నట్లుగానే నరసాపురం సీటు కూటమిలో బీజేపీకి దక్కింది. దీంతో ట్రిపుల్ ఆర్ ఆ పార్టీలో చేరి బీఫామ్ తీసుకోవటమే నెక్స్ట్ అని అనుకున్నారు. కానీ జరిగింది వేరు. రఘురామకు రెడ్ సిగ్నల్ వేసింది కమలం పార్టీ. కొత్తగా ఎవరిని చేర్చుకుని టికెట్ ఇవ్వాల్సిన పని లేదని అధిష్టానం ఏపీ బీజేపీ నేతలకు తేల్చి చెప్పడంతో నరసాపురం సీటును ట్రిపుల్ ఆర్కు కాదని శ్రీనివాసవర్మకిచ్చారు. దీంతో రఘురామకృష్ణంరాజులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. బీజేపీ అధినాయకత్వంపై విరుచుకుపడి తర్వాత తేరుకున్నారు. ఇక్కడ సీన్ కట్ చేస్తే ట్రిపుల్ ఆర్ ఏలూరు నుంచి పోటీ చేస్తారని ముమ్మర ప్రచారం జరిగింది. అక్కడి నుంచి ఎంపీగా బరిలో దిగాలని చూశారు. దీంతో అక్కడ టీడీపీ నేతల్లో టెన్షన్ పట్టుకుంది. నర్సాపురం సీటు దక్కక ఏలూరు వస్తే తమ పరిస్థితి ఏంటని లోకల్ నేతలు తలలు పట్టుకున్నారు. కానీ కాస్ట్ ఈక్వేషన్స్లో ఏలూరు టికెట్ను బీసీలకు కేటాయించడంతో టీడీపీ నేత మహేష్ యాదవ్ పేరు ఖరారైంది. దీంతో ఏలూరు ఎపిసోడ్ ముగిసింది. ఇక్కడ కట్ చేస్తే రఘురామ ఎపిసోడ్లో ఇది ముఖ్యమైన ఘట్టం. ఏ పార్టీ కూడా చేర్చుకోకపోవడం, అసలు ఎక్కడి నుంచి బరిలోకి దిగాలో తెలియకపోవడంతో ట్రిపుల్ ఆర్లో ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరుకుంది. ఏలూరు వద్దనుకున్న రఘురామ తమ సామాజిక వర్గం నేత గెలుస్తూ వస్తున్న ఉండి నుంచి బరిలో దిగితే ఖచ్చితంగా విక్టరీ తనదేనని భావించారు. ఉండి సీటుపై కన్నేసిన ట్రిపుల్ ఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తారని బహిరంగంగానే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే టీడీపీలో చేరిన ఆయన అధినేత చంద్రబాబును ఒప్పించారు. ఇప్పటికే శివరామరాజు వర్గంలో ఇబ్బంది పడుతున్న మంతెన రామరాజు ట్రిపుల్ ఆర్ ప్రకటనతో టెన్షన్కి గురయ్యారు. దీంతో మంతెన వర్గీయులు తిరుగుబావుట ఎగురవేశారు. చంద్రబాబు సమక్షంలో రామరాజు టికెట్ మార్చొద్దని తెగేసి చెప్పడంతో ట్రిపుల్ ఆర్ వెనక్కి తగ్గారు. ఈ సమయంలో ఉండి నుంచి టికెట్ పొందిన ట్రిపుల్ ఆర్ టీడీపీ దక్కించుకుని వైసీపీ అభ్యర్థిపై ట్రిపుల్ ఆర్ 56,777 ఓట్ల సంచలనమైన మెజారిటీతో గెలుపొందారు. ఈ సమయంలో ఆయనకు మంత్రి పదవి కన్ఫర్మ్ అని ఒకరంటే స్పీకర్ పదవి సూట్ అవుతుందని మరొకరన్నారు. కాదు హోంమంత్రి పదవి అయితే యాప్ట్గా ఉంటుందని ఒకరంటే టీడీపీ బోర్డు చైర్మన్ పదవి గ్యారంటీ అని ఇంకొందరు భావించారు. కానీ రకరకాల ఈక్వేషన్స్లో భాగంగా అవేవీ ట్రిపుల్ ఆర్కు దక్కలేదు. కానీ అనూహ్యంగా తాజాగా రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారాయన. ఏదేమైనా గత ప్రభుత్వ హయాంలో రాజద్రోహం కేసు ఎదుర్కొని సొంత నియోజకవర్గానికి రావడానికి కూడా అవకాశాలు లేక హస్తనికే పరిమితమైన రఘురామ ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నిక కావటం ఖచ్చితంగా ఆయనది సక్సెస్ స్టోరీనే అని అంటున్నారు పరిశీలకులు.